ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా ఇటువంటి వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. దయచేసి వీటిని మిస్ అవ్వద్దు. ఓకే, సో మీ ప్రిపరేషన్లో చాలా భాగంగా ఉపయోగపడతాయి. సింధు నాగరికతకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే ప్రాచీన ప్రపంచ నాగరికతల్లో విస్తీర్ణ పరంగా సింధు నాగరికత స్థానం ఎన్నవది? ప్రథమ స్థానం. సింధు నాగరికత గల మరొక పేరు హరప్పా నాగరికత. హరప్పా నగరం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఏ నదిపై నెలకొంది? రావి నది. హరప్పా నాగరికతను వెలుగులోకి తీసుకొచ్చిన ఆంగ్లేయుడు ఎవరు? సర్ జాన్ మార్షల్. మొహంజదారో అనగా మృతుల దిబ్బ. మొహంజదారో నగరం ఎక్కడ కలదు? పాకిస్తాన్ రాష్ట్రమైన సింధ్లోని సింధు నది తీరాన కలదు. హరప్పా నాగరికత ఏ తరహా నాగరికత? పట్టణ తరహా నాగరికత. సింధు నాగరికత కాలంలో ఏకైక ఓడరేవు ఏది? మహారాష్ట్రలోని లోథల్. ఓకే, లోథల్. సింధు నాగరికత ఏ ప్రాంతాల్లో విస్తరించింది? పాకిస్తాన్, భారత వాయువ్య ప్రాంతం. ఓకే, మన దేశం సింధు నాగరికత ప్రాంతాలు గల రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. హరప్పా నాగరికత కాలంలో కుటుంబ పాలన ఉండేది. ఎలా ఉండేది? కుటుంబం మాతృస్వామిక వ్యవస్థ తరహాలో ఉండేది. ఓకే, స్త్రీ స్థానం ఎలా ఉండేది? పురుషులతో పాటు స్త్రీలకు సమానమైన స్థానం ఉండేది. నాటి పట్టణాలు ఎన్ని విభాగాలుగా విభజింపబడి ఉండేవి? ప్రధానంగా 2 భాగాలైతే ఉండేవి. ఒకటి తూర్పు పల్లపు ప్రాంతం, 2 పశ్చిమ మెరక ప్రాంతం. నగర పశ్చిమ ప్రాంతంలో ఏ కట్టడాలు ఉండేవి? ఈ ప్రాంతంలో ఎత్తైన వేదికలపై గల కోటలో ప్రభుత్వ భవనాలు, ప్రార్థనా మందిరాలు ఉండేవి. ఏ తరహా గృహాలు ఉండేవి? ధనవంతులకు బహుళ అంతస్తులు గల గృహాలు, పేదలకు 2 గదులు గల ఇళ్ళు అయితే ఉండేవి. గృహాల్లో స్నానాల గది ఏ దిశలో ఉండేది? ఇంటి ముందు. ఓకే, సింధు పట్టణ నాగరికతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలు ఏవి? భూగర్భ మురుగునీటి పారుదల, కాల్చిన ఇటుకలను వాడటం అనేది ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు. సింధు ప్రజల కట్టడ నైపుణ్యాలకు ప్రత్యేకంగా నిలిచిన మహాస్నాన వాటిక ఏ నగరంలో బయలుపడింది? మొహంజదారో. ధాన్యాగారాలు ఏ నగరంలో బయలుపడ్డాయి? హరప్పా. చాన్హుదారో పట్టణం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి పొందింది? ఆభరణ పరిశ్రమ. హరప్పా ప్రజలు పంటను ఎప్పుడు కోసేవారు? వరదలు రాకముందు. నాటి ప్రజల ప్రధాన ఎగుమతులు ఏవి? వ్యవసాయ ఉత్పత్తులు. హరప్పా ప్రజల ప్రధాన దిగుమతులు ఏవి? బంగారం, విలువైన రాళ్ళు. హరప్పా ప్రజలకు ఏ ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవి? దక్షిణ భారతదేశం, హిమాలయ ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ మరియు పశ్చిమ ఆసియా. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది? గుర్రం. ఓకే, హరప్పా ప్రజలకు అతి ప్రధాన జంతువు ఏది? మూపు గల ఎద్దు. ఓకే, మూపు గల ఎద్దు. సింధు ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారని అంచనా? వ్యాపార వర్గం వారు పరిపాలించారని చెప్పి ఒక అంచనా. హరప్పా ప్రజలకు తెలియని లోహం ఏది? ఇనుము. బంకమట్టితో చేసిన ఆట వస్తువులను ఏమని వ్యవహరిస్తారు? టెర్రకోట. నాటి ప్రధాన రవాణా సాధనం ఏది? ఎద్దుల బండి. సింధు ప్రజల ప్రధాన దైవం ఏది? అమ్మ తల్లి లేదా భూదేవత అని అంటాము. ఓకే, తదనంతర కాలంలో అమ్మ తల్లిని ఏ దేవతగా ప్రజలు పూజించడం ప్రారంభించారు? దుర్గా లేదా పార్వతి లేదా శక్తిగా మనకు పూజించడం జరిగింది. అమ్మ తల్లి తర్వాత సింధు ప్రజల యొక్క ప్రధాన దైవం ఎవరు? పశుపతి. పశుపతిని తదనంతర కాలంలో ఏ దేవతగా పూజించడం ప్రారంభించారు? శివుడు. హరప్పా ప్రజలు పూజించిన ప్రధాన వృక్షం ఏది? రావి చెట్టు. నాటి ప్రజలు ఆరాధించిన ప్రధాన జంతువులు ఏవి? పాము, మూపు గల ఎద్దు. ఓకే, ఇవి 2. నాటి కాలంలో విగ్రహారాధన ఉండేది. సింధు నాగరికత నిర్మాతలు ఎవరు? ద్రావిడులు. ద్రావిడ ప్రజలను ఓడించిన వారు ఎవరు? ఆర్యులు.
ఆర్యుల చేతిలో ఓటమి అనంతరం ద్రావిడులు ఏ ప్రాంతానికి వలస వెళ్లారు? దక్షిణ భారతదేశం. వరదల వల్ల 7 సార్లు పునర్నిర్మించబడిన నగరం మొహంజదారో. సింధు నాగరికత ఏ కారణాల వల్ల అంతరించిపోయింది? వరదలు, తార్ ఎడారి విస్తరణ, వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల, వలసలు, ఆర్యుల దండయాత్రలు, ఇతర కారణాల వల్ల. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా దీని తర్వాత ఒక కంటిన్యూషన్ వచ్చే వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.